ముందుగా ఇక్కడి విచ్చేసిన ఉద్యమ సంఘాల నాయకులకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా నమస్కారాలు. ఏదైతే మీకు తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, అదేవిధంగా 1969 ఉద్యమకారుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు. ఆ గ్యారంటీలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. అవిటిని 250 గజాలు, అదేవిధంగా 25,000 పెన్షన్, అదేవిధంగా 100 ఎకరాల అమరవీరుల స్తూపం, హెల్త్ కార్డు, ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్తూ ఏదైతే 12 డిమాండ్లు ఉన్నాయో దాని మీద నిరంతరం పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా మీకు తెలిసిన విషయమే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారత్లో ఏర్పాటు చేయడం అనేది మొత్తం తెలంగాణ సమాజం దాన్ని వ్యతిరేకిస్తున్నది. అదేవిధంగా ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, పార్టీల పరంగా కూడా, వ్యక్తుల పరంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్ననే అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా ఆ కార్యాచరణలో భాగంగా ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏది ఏమైనా సరే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు, తెలంగాణ ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలి. ఇది ప్రధాన అంశం. ఈ 2 అంశాల మీద మాట్లాడతారు. ఇప్పుడు మన సుల్తాన్ యాదగిరి గారు మాట్లాడతారు. ఈ రోజున ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని ఉద్యమ సంఘాల యొక్క కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో 2 అంశాలని మేము మాట్లాడబోతున్నాం. ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే, మా తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఉద్యమకారుల గురించి కానీ, కళాకారుల గురించి కానీ, అమరజీవుల కుటుంబాల గురించి కానీ ఏమీ కూడా చేయలేదు. వారు ఏమి మాట్లాడలేదు, ఉద్యమకారుల ఊసెత్తలేదు. ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అయ్యా మీరే చెప్పిండ్రు కదా 250 గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తామని, అది ఇవ్వమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామని మీరే చెప్పిండ్రు కదా, అది ఇవ్వమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా 13 డిమాండ్లు ఉన్నాయి. అమరవీరులకు ఒక 100 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేయాలని, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉచిత బస్ పాసులు ఇవ్వాలని, కార్పొరేట్ వైద్యం కల్పించాలని, ఇట్లాంటి చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ అందులో అన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా 2 డిమాండ్లు మీరు చెప్పిన డిమాండ్లే, మేము చెప్తున్న డిమాండ్లే, అందరం అనుకునే డిమాండ్లే. ఏవి ఆ 2 డిమాండ్లు అంటే, ఒకటి 250 గజాల స్థలం విషయం, అదేవిధంగా 25,000 పెన్షన్ విషయం. ఈ 2 డిమాండ్లు అయితే చేయండి మీరు అనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఆశించినము డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా అనేక మంది ఉద్యమకారులము ఆ రోజున ఒక ప్రతిజ్ఞ పూనాము, ఒక నినాదం తీసుకున్నాము. డిసెంబర్ 9వ తారీఖు లోపల ప్రభుత్వం ఇట్లా ఏమైనా ఉద్యమకారుల గురించి అనుకూలత ప్రకటించకపోతే, ఉద్యమకారుల సమస్యల గురించి మాట్లాడకపోతే, డిసెంబర్ 9 తర్వాత కార్యాచరణ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఉద్యమకారుల గురించి మరి
మాట్లాడాలి ప్రభుత్వం మాట్లాడేటట్టుగా మన ఉద్యమాలు ఉండాలి అని ఆ రోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఉద్యమకారులు అడుగుతున్నది ఏంటిది? ఒక సుమారుగా 80,000 లక్ష మంది ఉండొచ్చు. 1,00,000 మందికి నువ్వు 25,000 పెన్షన్ ఇచ్చినా కానీ నెలకు 250 కోట్లు అవుతున్నాయి. సంవత్సరానికి 2,500 కోట్లు అవుతున్నాయి. నువ్వు పెట్టేటువంటి ఒక 3,05,000 బడ్జెట్లో ఈ 25,000 పెన్షన్ ఏమాత్రం కాదు. నువ్వు అందాల పోటీలతోని 100 కోట్లు పెట్టినావు. రేపు మెస్సీ వస్తున్నట, ఆ మెస్సీతోని ఆటకు 100 కోట్లు పెట్టబోతున్నావు. ఏమయ్యా, మెస్సీ కంటే కూడా మేము తెలంగాణ తెచ్చినటువంటి మేము అంత అధ్వానంగా కనపడుతున్నామా? 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నావు. అదేవిధంగా అందాల పోటీలకు కూడా మరి 250 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి దాని సంగతి ఏంటి? వాళ్ళకంటే కూడా అధ్వానంగా కనపడుతున్నామా? మేము అందంగా కనపడతలేమా? ఉద్యమకారులు అందాల రాణులే అందంగా కనపడుతున్నారా మీకు అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. పనికిరాని యొక్క కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టమని అంటున్నాం. ఇంకా మాకు ఆశ ఉన్నది, ప్రభుత్వం ఏదో కొద్దిగా చేయకపోతుందా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాం. మేము పోతా ఉన్నారు. మరి రవీంద్ర భారతిలో మరి ఎందుకు పెట్టాలి అనేటువంటిది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మా యొక్క తెలంగాణ యొక్క నాయకులు లేరా? వాళ్ళు దేశ ప్రధానమంత్రులుగా అయ్యారు కదా, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా పనిచేశారు కదా. మా యొక్క పివి నరసింహారావు గారి విగ్రహం మీ ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా యొక్క టిఎన్జే గారి విగ్రహం మీరు ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా యొక్క చెన్నారెడ్డి గారి విగ్రహాన్ని మీరు ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా గద్దనన్న యొక్క విగ్రహాన్ని మీ ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా యొక్క అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని మీ ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? ఒక ఉద్యమకారిణి బెల్లిలెల్లదక్క యొక్క విగ్రహాన్ని మీరు ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా దాశరథి యొక్క విగ్రహాన్ని మీరు ఆంధ్రలో ఎక్కడ పెట్టిండ్రు? మా సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టిండ్రు? మీరు ఇవన్నీ కూడా పెట్టరు కానీ మీరు దోచుకున్నది గాక, తిన్నది గాక, దోపిడీ చేసింది గాక, మా తెలంగాణ ద్వారానే మీరు అభివృద్ధి అయ్యింది గాక, ఇంకా కూడా ఆలోచనలు చేస్తూ మా యొక్క విగ్రహాలను ఇక్కడ పెట్టాలని, మా నెత్తి మీద రుద్దాలని చెప్పి మరి ఆలోచనలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఏదైతే రవీంద్ర భారతిలో ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేయబోతున్నదో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. ప్రాణాలకు తెగించైనా సరే ఒక్క ఆంధ్రోని విగ్రహాన్ని మా దగ్గర పెట్టడానికి వీలు లేదు. మేము విగ్రహాలు పెడితే మీ ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యానికి మీరు అవమానించినట్టే అనవసరంగా మా యొక్క గన్ను దెబ్బతోని, మా యొక్క గడ్డపారతోని కూలగొట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు మాకు అవసరం లేదు. ట్యాంక్ బండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టిరు, సరే ఒప్పుకుంటాం మేము. దానికి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టిరు, సరే దానికి మేము ఒప్పుకుంటాం. ఉన్న కాడికి ఉన్నాయి, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ ట్యాంక్ బండ మీద అనేక విగ్రహాలు పెట్టిండ్రు మీరు ఆంధ్రలో, ఆ విగ్రహాలను కూడా కూలగొడతామని చెప్తున్నాం. మీరు మర్యాదగా మీ విగ్రహం పెట్టుకోండి. మీ ఆంధ్రలో అవకాశాలు లేవా? అమరావతి కడతా ఉన్నారు కదా కొన్ని లక్షల కోట్లతోని, మరి మీరు అక్కడ పోయి పెట్టుకోండి. మీరు అమరావతిలో పెట్టుకోండి ఈ విగ్రహాలన్నీ తీసుకొని పోయి. దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమైనా ఉంటే మేమే ఇస్తాం, మా ఉద్యమకారులమే పెట్టుకొని ఇస్తాం. మీకు అన్ని కట్టగట్టి మూట కట్టి ఇస్తాం. మీకు ఆంధ్రలో పోయి అమరావతిలో పెట్టుకోండి, విశాఖపట్నంలో పెట్టుకోండి, రాయలసీమలో పెట్టుకోండి. కానీ మాకెందుకయ్యా మీ విగ్రహాలు? కాబట్టి ఇంకా కూడా తెలంగాణ యొక్క ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏమని అంటే, అయ్యా చిరంజీవి గారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అన్నపూర్ణ స్టూడియోలు ఎన్ని ఉన్నాయి? పద్మాలయ స్టూడియోలు ఎన్ని ఉన్నాయి? సారథి స్టూడియోలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా తెలంగాణ ఆస్తులే కదా. వాళ్ళకి 20 రూపాయలకు, 25 రూపాయలకు, 2 రూపాయలకు గజం చొప్పున మీరు తీసుకున్నారే. మరి మాకు కూడా మేము తెలంగాణ ఉద్యమకారులం కదా, సరే మీరే ఉచితంగా ఇస్తామంటారు. ఉచితంగా ఏమి అవసరం లేదు, మాకు 2 రూపాయల చొప్పున గజం చొప్పున ఇయ్యండి, ఒక 500 గజాలు మాకు అందరికి కూడా ఉద్యమకారులకు. అది చేతనవుతుందా మీకు? ఆ దమ్ముందా మీకు? ఆ ధైర్యం ఉందా మీకు? అది లేకుండా మీరు ఇంకా వాళ్ళకి ఏం ఊడిగం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ రోజున ఆయన ఎన్ కన్వెన్షన్, ఆయన యాక్టర్ పేరేంటి అన్నగారు, నాగార్జున గారు, ఆయన ఏదో మాకు 2 ఎకరాలు ఆయన ఇచ్చేసిండు కాబట్టి ఆయన అవసరం లేదు, ఆయన గొలగొట్టడం అవసరం లేదు. ఎన్ కన్వెన్షన్ లో మొత్తం చెరువులో కట్టిరు. అక్కడ మీరు
ఆ యొక్క ఎనిమిది కన్వెన్షన్ కూలగొట్టాలి. అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ పేరు మీద ఒక పెద్ద మరి అందాల యొక్క కార్యక్రమం, అందాల ప్రాంతమే కావచ్చు, ఒప్పుకుంటాం. కానీ నువ్వు రామోజీ ఫిలిం సిటీ గతంలో చెప్పిండు ఒక నాయకుడు, రామోజీ ఫిలిం సిటీలో తెలంగాణ వస్తే, తెలంగాణ వచ్చినా రాకపోయినా నేను లక్ష నాగర్లతోని రామోజీ ఫిలిం సిటీలో దున్నుతాం మేము అని చెప్పిండు ఒక నాయకుడు. కేసీఆర్ లాంటి వాళ్ళు ఒట్టి పొద్దులు లేస్తే అబద్దాలనే కదా జపం ఆడే, పొద్దులు లేస్తే పొద్దున్న చేస్తే అబద్దాలేనా, మధ్యాహ్నం చేస్తే అబద్దాలనే, రాత్రి చేస్తే అబద్దాలనే, 11 గంటల నుండి తాగుడు శురువానే, 3 గంటల దాకా పండుకోవడమే. ఆయన మాట్లాడితే ఆయన మాటకు విలువేమున్నది? అందుకే మేము ఆయన గురించి మాట్లాడతలేము. మేమేమంటున్నామంటే రామోజీ ఫిలిం సిటీలో మీరు అక్రమంగా సంపాదించినటువంటి ఎకరాలు ఎన్ని? మీరు అక్రమంగా అనేక వేల ఎకరాలు సంపాదించిండ్రే. 2-3 వేల ఎకరాలు మీరు అక్కడ కబ్జా చేసి పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా సంఘీ ఇండస్ట్రీస్ వాడు సంఘీగాడు ఇక్కడ మా తెలంగాణ వాడే కాదు, 1000 మందికి అక్కడ ఒక కంపెనీ అని చెప్పి 1000 మందికి గుజరాత్ నుండి అక్కడి నుండి ఇక్కడ నుండి పట్టుకొచ్చి అక్కడ ఉద్యోగాలు ఇచ్చిన అందరికీ కూడా మా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు మీ సంఘీ ఇండస్ట్రీలో? నేను చెప్తా ఉన్నాను, సంఘీ ఇండస్ట్రీలో తెలంగాణ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? కానీ ఎవ్వరూ లేరు అక్కడ. ఎంతసేపు ఏంటంటే నార్త్ సైడ్ నుండి, ఓ గుజరాత్ నుండి, ఓ బీహార్ నుండి, ఇంకా రకరకాల ఉత్తర భారతదేశం నుండి పట్టుకొచ్చినటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ వాళ్ళ ఉద్యోగస్తులు ఎవరు లేరు అక్కడ. కాబట్టి ఇట్లా ఈ రకంగా తెలంగాణ అనువుగా ఉన్నదని, అనుకువగా ఉన్నదని, చనువుగా ఉన్నదని, తేటగా ఉన్నదని, తేనెలాగా ఉందని ఇక్కడ ఎన్నిసార్లు మీరు మా యొక్క రక్తాన్ని తాగుతారు మీరు? ఈ రోజున అనేక మంది మొత్తం ఈ రోజున చివరికి అరటి పండ్లోని కూడా కాంపిటీషన్ అయిపోయింది. అరటి పండ్లోడు కూడా ఆడు బీహార్ వాడు వచ్చి అరటి పండ్ల బండి పెడుతున్నాడు. ఓటర్లో కాంపిటీషన్ అయిపోయింది. ఓటర్లో కూడా మనం పని చేయనియరా? రోడ్ల మీద ఊడ్చటం కూడా వాళ్ళనే పెడతారా? ఈ రకంగా అనేకమైన దోపిడీ, దుర్మార్గం ఒక వ్యవస్థ నడుస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ ఉత్తర భారతదేశం వాళ్ళని కూడా తగ్గించాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు మా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టకుండా ఆలోచన చేయండి. మీరు ఇలానే మొండిగా చేసుకుంటూ పోతే మేము మొండిగానే ప్రవర్తన చేస్తాం. కాబట్టి మా మీద కేసులు పెట్టుకుంటారా, మమ్మల్ని జైల్లో వేస్తారా, మమ్మల్ని ఫైరింగ్ చేస్తారా? మీ దమ్ము ఏముందో, మీ దమ్ము ఎంత ఉందో అంత దమ్ము మీరు చూపించండి. మా దమ్మేందో మేము చూపిస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడు రామగిరి ప్రకాష్ అన్న ఒక 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. టైం కొంచెం తెలంగాణ ఉద్యమ మిత్రులకందరికీ కూడా ఉద్యమ అభినందనాలు. అదేవిధంగా ఏ ఆకాంక్షల మేరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆకాంక్షలను నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతున్న తెలంగాణ సహోదరులందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ, ఉద్యమకారులుగా ఈరోజు సామాజిక బాధ్యత మా మీద ఎంతుందో అదేవిధంగా మా మీద కూడా మా వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారాన్ని చెలాయిస్తుందంటే కేవలము అది ఉద్యమకారుల చలువ, ఆ ఉద్యమకారుల చైతన్యం, ఉద్యమకారులందరూ కూడా వెన్నంటి ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అగ్రగణ్యానికి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఏ విధంగా తెచ్చిండ్రో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని, అదేవిధంగా గుర్తింపునిస్తూ 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఏ విధంగా అయితే మీరు ఎన్నికల హామీని ఇచ్చిండ్రో ఆ ఎన్నికల హామీలను మీరు నిలుపుకోవాలి, వాటిని నెరవేర్చాలని తక్షణంగా ఇమీడియట్లీ దానికి ఒక
అంకురార్పణ ఏర్పాటు చేయాలని, గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టాలని మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. మా శ్రమదానంతో, మా త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను చూసి ఓట్లేయలేదు ప్రజలు. తెలంగాణలో సమిగులైనటువంటి ఉద్యమకారుల మాటలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది. ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. మీకు మీరే జబ్బలు చర్చుకుంటూ మీ యొక్క గొప్పతనంతో అధికారంలోకి వచ్చిందంటే అది తప్పిదమవుతుంది. పూర్తిగా సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరూ కూడా ఒక మార్పు రావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు మోసం చేసింది, ఉద్యమకారులకు నట్టేట ముంచింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిండా ముంచిందని ఆ కోణంలో మేమందరం కూడి ఒక మార్పు దిశలో ప్రయాణం చేసి ఒక మార్పును, సమూల మార్పును తీసుకొచ్చినాం, సమూల రాజకీయ మార్పును తీసుకొచ్చినాం. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేపొద్దున ఈ రోజు కూడా మీరు ఉద్యమకారులను మర్చిపోతే రేపొద్దున మీకు కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందనే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను తుంగతోడుస్తూ ఎవరో ఆంధ్ర ప్రాంత వైతాగ్రులను తీసుకొచ్చి మీరు ఇక్కడ మా గుండెల మీద నిలుపుతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. మీకు ఒక సామాజిక వైతాళికుణ్ణి మీరు పెట్టదలుచుకుంటే గద్దరన్న విగ్రహాన్ని పెట్టండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మేము ఒప్పుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక మాట, ఈరోజు ఉద్యమకారులకు మీరిచ్చిన హామీలు నిలుపుకోకుండా నిన్నటికి నిన్న సీఎం గారు మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. మీరు రాసి పెట్టుకోండి మిత్రులారా, తెలంగాణలో జానడు భూమి లేదు ఇవ్వడానికని మాట్లాడుతున్నాడు. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడను? ఎవరు అడిగిరు మిమ్మల్ని భూమి ఇవ్వమని? ఉద్యమకారులు అడిగినరా? లేదా బిజినెస్ మెన్ అడిగినరా? ఎవరు అడిగిరు మిమ్మల్ని? పారిశ్రామికవేత్తలు అడిగినరా? ఈరోజు ముఖ్యమైన డిమాండ్ 250 గజాల డిమాండ్ మీరు తీసుకొచ్చిందే కదా, మేమే మా కోరలే కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అతిపెద్ద భయంకర సభలో మీరు ప్రకటించింది కదా. మేమేమనుకున్నాము, 250 గజాలు మాకేం అది లోటు కాదు, 200 గజాలతోటి మేమేం బాగుపడం. కానీ ఆ 200 గజాలు మా ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది, తెలంగాణ ఉద్యమకారుల ప్రతిష్టను నిలబెడుతుంది. ఆ ఉద్దేశంతో మేము ముందుకొచ్చినాము. మిమ్మల్ని మా భుజస్కంధాల మీద లేపినాం, ఈ రోజు గెలిపించినాం. మేము గెలిపించకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యక్తులే కాదు. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రము మా త్యాగాల పునాదుల మీద ఏర్పడింది. మా 1200 మంది సహోదరులు ఆత్మ త్యాగం చేసుకుంటూ ఏర్పడింది. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏలుతున్నారంటే ఆషామాషి కాదు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని కనుక సాధించకపోతే మీరు ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు లేదా జగన్ మోచేతి నీళ్ళు తాగుతూ బతికే వాళ్ళే, తాగుతూ వాళ్ళకు ఊడికం చేస్తూ వాళ్ళ అధినాయకత్వంలో మీరు చిన్న చిన్న పదవులు అనుభవించే వాళ్ళే కానీ ఈ రోజు సీఎం పదవి వరకు మీరు వచ్చేవాళ్ళు కాదు. ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల అడగోసం మీరు అర్థం చేసుకోవాలి. వైద్యానికి ఖర్చులు లేక, ఇల్లు గడవక రోడ్ల పాలన ఉద్యమకారులను మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా మీరు అర్థం చేసుకోకుండా మీ గొప్పతనాలకు, మీ ఫుట్బాల్ మ్యాచ్లకు, మీ హంగులకు, ఆర్భాటాలకు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మొత్తం తెలంగాణ ఉద్యమ సమాజాన్ని ఒక సైడ్ నెట్టివేస్తామంటే చూస్తూ ఊరుకునే సమాజం కాదు, చూస్తూ ఊరుకునే ఉద్యమకారులం కాదు. మేము తప్పకుండా మా ఆకాంక్షలు నిలబెట్టుకునే దిశలో మేము ప్రయాణం చేస్తాము. తప్పకుండా ఏ విధంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీని పాలదోడినామో, అదే విధంగా ఈ రోజు కూడా మేము పూనుకుంటే మీ గతి అధోగతి అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము అనుకున్నాం 9వ తారీఖు సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు ఒక ప్రకటన చేస్తారనుకున్నాం. సోనియా గాంధీ మీద గౌరవ మర్యాదలు మాకు పూర్తిగా ఉన్నాయి. సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా మేము భావిస్తాం. మేము అనుకున్నాం 9వ తారీఖు మీరు ఏమైనా ప్రకటన చేస్తారని, కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ఉద్యమకారులను గురించి మాట్లాడలేదు సరిగదా. నిన్నటికి నిన్న 250 గజాలు కాదు, అసలు భూమి లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని స్పష్టం చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వడానికి భూమి లేదా? నిన్న మన ఐడిపిఎల్ భూములు బయటకు రాలేదా? కోకొల్లుగా ఎంత ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంది మాకు అనిపిస్తలేదా? మా కళ్ళ ముందు లేదా?
మీరేం కోరుకుంటున్నారు? మీరు కనుక ఇట్లా తస్సారం చేస్తే ఉద్యమకారులుగా మేమందరము ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకొని ఉద్యమకారులకు ఇస్తామని 250 గజాలు మేము తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ మాటలు మీరు నిలుపుకోండి, మీరు చెప్పిన ఎన్నికల హామీలను మీరు నిలుపుకోండి. ఈ సందర్భంగా నేను కోదండరాం సార్ కూడా ఒక సూచన చేస్తున్నాను. మిలియన్ మార్చు, సాగరహారం, సకల జన సమ్మె లాంటి ఒక ఉధృతమైన ఉద్యమాలను తీసుకొచ్చిన మీరు ఈ రోజు ఉద్యమకారులను ఎందుకు సహకరిస్తలేరు? ఉద్యమకారుల వెంట ఎందుకు ప్రయాణం చేస్తలేరు? మీ అభిమానులుగా, మీతో పాటు నడిచిన వ్యక్తులుగా, మీ కార్యాచరణలో భాగస్వాములు అయిన వ్యక్తులుగా మీరేమైనా కార్యాచరణ పూనుకుంటే మేము ముందుకు వస్తామని ప్రయత్నిస్తున్నాం. కానీ మీరు ఎందుకు వెనక కొడుతున్నారు? మీరు ఎందుకు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగుతూ, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెన్నంటూ ఉంటూ, ఎందుకు ఉద్యమకారుల కళ్ళలో మీరు కారం కొట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ముందుండండి, మీరు కార్యాచరణ పూనుకోండి. సకల జల సమ్మె ఎవరు ఊహించిన సమ్మె మీరు నిర్వహించిండ్రే, అటువంటి సమ్మె ఉధృతి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రాదా? మీరు ప్రజల కోణంలో ఆలోచించండి, ప్రజా ఆకాంక్షల మేరకు నిలబడండి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం నిలబడండి. మేమందరం మీ ఎంత ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యమకారులకు ఈ రోజు కూడా నేను సూచన చేస్తున్నాను. మనం అందరం ఒకటే. ఎంతో మంది ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా, ఎవరెవరు పొరపచ్చాలు చేసినా కూడా మన అందరం ఒకటే. ఈ రోజు ఈ సంఘం ఎవరెవరికి అనుకోలే, కానీ యాదృచ్ఛికంగా అందరం కలిసినాం, యాదృచ్ఛికంగా వచ్చినాం. మన మిత్రుడు చిన్న చొరవ చూసుకున్నాడు, అందరం వచ్చినాం. కానీ ఎవరి ఎజెండా మాకు తెలియదు. కానీ అందరి ఉమ్మడి ఎజెండా, అందరి మనసులో ఎజెండా ఇది ఒకటే. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే మీరు నెరవేర్చండి. ఉద్యమకారులను ఐడెంటిఫై చేసే ప్రక్రియ మొదలుపెట్టండి. ఈ విధంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, ప్రక్రియ మొదలు పెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ. అన్నా, ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళందరూ కూడా కొంచెం 2 నుంచి 3 నిమిషాల్లో మాట్లాడాలి. ఎందుకంటే టైం అనేది మనం లేట్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మల్లూరి అనిల్ కుమార్ అన్న మాట్లాడాల్సి. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదికపై కూర్చున్న ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మల్లూరి అనిల్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 20% 119 నియోజకవర్గంలో కేసీఆర్ నమ్ముకున్న వాళ్లకు 80% చేయలే, కేవలం 20% చేసిండు. అందరినీ ఎమ్మెల్యేలు చేసిండ్రు, మినిస్టర్ అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, ఎంపీలు అయినరు. కానీ ఆ కింది స్థాయి వాళ్ళకు మాత్రం ఎవ్వరూ ఏం చేయలే. దాంట్లో 80% మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఉద్యమకారులకు మాత్రం ఆ 20% చేసిన దాంట్లో నేను కేవలం ఒక 3 పేర్లు చెప్తా. హరీష్ రావు మనుషులు ఒక చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఎమ్మెల్యేలను చేసిండ్రు, చైర్మన్లు అయినరు. జగదీశ్వర్ రావు వాళ్ళ మనుషులు కూడా ఒక స్థాయిలలో తీసుకొచ్చారు. కేటీఆర్ గారు వాళ్ళ మనుషులు కూడా ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు, మళ్ళీ చైర్మన్లు అయినరు. ఆ విధంగా ఒక 20% మాత్రమే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగింది. మిగతా 80% మాత్రం ఆ ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని, ఎమ్మెల్సీలు గాని ఎటువంటి ఉద్యమకారులకు ఎటువంటి సహాయ సహకారాలు చేయలేదు, ఏ పదవులు ఇవ్వలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మన జుబైలీ ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చులంతా, ఆ ఖర్చులకి 1000 మంది కుటుంబాలు ఉద్యమకారులు బాగుపడుతుండే. ఒక్క సీట్తో వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఆ పెట్టిన ఖర్చుకి 1000 మంది కుటుంబాలు ఉద్యమకారులు బాగుపడుతుండే. మరి మీరు ఏం చేసిండ్రు? కేవలం ఒక సీటు కోసం మీరు ముందుకు పోయి ఒకరి మీద ఒకరు బలాలు చూపించుకురు తప్ప ఉద్యమకారుల గురించి ఆలోచించలే. నా సీట్ నేను గెలవాలి, ఆయన సీట్ ఆయన గెలవాలి. కానీ ఎన్ని ఖర్చు పెట్టిర్రు మీకే అర్థమవుతుంది, ఎంత ఖర్చు పెట్టిరో పబ్లిక్కే తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకిచ్చిన హామీలు 250 గజాల స్థలము మరియు 25,000 పింఛను, మాకు మళ్ళా గుర్తింపు కార్డు తెలంగాణ నుంచి మేము పోరాడినందుకు మాకు గుర్తింపు కార్డు వెంటనే ఇవ్వాలి. లేకపోతే మా కార్యాచరణ అప్పుడు ఇంతకుముందు మేము ఉద్యమంలో వేసినప్పుడు మిలియన్ మార్చ్ ఎట్లుంటుందో అట్లనే ట్యాంక్ బండ్ మీద తెలంగాణ మార్చు, ఉద్యమకారుల మార్చ్ అనేది ఖచ్చితంగా మేము చేస్తాము. అది త్వరలోనే మీరు ప్రకటన చేయకపోతే మా తెలంగాణ ఉద్యమకారుల నుంచి అందరూ మీకు ఒక రోజు ఖచ్చితంగా మా హక్కుల కోసం మీరు అందరిని పిలిచేటట్టు మేము ఒక ప్రోగ్రాం చేస్తాము. కార్యాచరణ మొదలైంది. ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారులు అందరూ పెద్ద పెద్ద అంతా కూర్చున్నారు. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా చాలా ధన్యవాదాలు.
ఇప్పుడు సామా అంజిరెడ్డి అన్నమాట. ఇవాళ ఒక వేదిక మీదకి వచ్చిన ఉద్యమకారుల సంఘాలందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు ఆ త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఉద్యమకారులారా మేలుకోండి, ఇకనైనా మన హక్కులను సాధించుకుందాం అని చెప్తున్నాను. ఇవాళ ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల వల్లనే ఇవాళ మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉద్యమకారులను మర్చిపోయింది. కానీ ప్రతిపక్ష పార్టీ అంటేనే ఉద్యమకారుల ప్రజలకు ఇచ్చిన హామీపై ప్రశ్నించాలి. కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీపై ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులు కనీసం ఉద్యమకారులను చేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇవాళ గౌరవిస్తున్నాం. కానీ తెలంగాణ ఇచ్చింది వాస్తవం. ఇవాళ ఉద్యమకారులను గుర్తిస్తానని చెప్పింది. కానీ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. ఉద్యమకారులని కాలయాపన ఇదే నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ ఆగమైపోయిన ఉద్యమకారుల గురించి ఒక్కసారి రేవంత్ అన్న గారు మీరు ఆలోచించండి, చేయండి. లేదంటే మీ దగ్గర బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ అవసరం లేదు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో వేల ఎకరాలు ఉన్నది. ఎంతో మంది కబ్జా చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నది కబ్జా చేసినా కూడా. కానీ మీరు ఇయ్యని ఎడల పెద్దలు ఒక సామెత చెప్పేది ఉండే, ఏం చెప్తారంటే మీరు ఇయ్యకపోతే మేము గుంజుకుందాం అనే ఒక మాట పెద్దలు చెప్తుండే. ఇవాళ డిసెంబర్ 19 వరకు తెలంగాణ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఉద్యమకాల సంఘాలతో సీఎం గారికి తీసుకుపోతే ఆ తర్వాత కార్యాచరణలో ఉద్యమకారులు అందరూ కలిసి ఒక తాటి మీద ఆల్రెడీ వచ్చేసినాం. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉద్యమకారుల జెండాలు ఎగరేస్తాం. జనవరి లోపు ఈ ప్రక్రియ కొత్త సంవత్సరంలో ఉద్యమకారులకు గుర్తింపు అనేది ప్రక్రియ ప్రారంభించబోతే ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల జెండాలు బాది తగిన గుణపాఠం చెప్తాం. నేను లాస్ట్ ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల రథసారథి కోదండరాం సార్ ఇవాళ తెలంగాణ కోసం ముందు వరుసలు ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం కూడా ఇవాళ ఆ రథసారథి ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అదే కాకపోతే తొలి అమరుడు శ్రీకాంతాచారి, విక్రాంత్ కాంచోలి మేము మా యాక్షన్ ప్లాన్ ఏందో ప్రభుత్వానికి తెలియజేస్తాం. అతి త్వరలో కూడా ఉద్యమకారుల జెండాలు ప్రభుత్వ భూముల ఎగురుతాయని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఉద్యమకారుల సంఘాలకి ఇదే నేను ఒక విన్నపంగా ఆలోచించండి. ఆగమైపోయిన ఉద్యమకారుల కోసం అన్ని సంఘాలు కలిసి రావాలి. అందరం మన గుర్తింపు తెచ్చుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు అంటే త్యాగానికి గుర్తింపు. ఆ గుర్తింపు లేకపోతే ఇవాళ మనని మామూలు మనసుని చూస్తున్నారు. కాబట్టి ఉద్యమకారుల సంఘాలకు, నాయకులకు కూడా నా యొక్క విన్నపం, 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మనకు తెలంగాణ కోసం చేసిన త్యాగం చిన్నది కాదు, మనకు గుర్తింపు కావాలి. ఆగమైపోయిన ఉద్యమకారుల జీవితాలు నిలబెట్టాలని చెప్పేసి ఈ సంఘ నాయకులు అందరూ కూడా నేను కోరుకుంటున్నా. పేరు పేరున ఇదే నా ఉద్యమ అభినందనలు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు జానకి రెడ్డి గారిని మాట్లాడాల్సింది. ఈ వేదికపై ఉన్నటువంటి సంఘ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం రాష్ట్రం సాధించుకున్నాం, కానీ మన హక్కులు ఈ రోజు వరకు మనం ఏవి నెరవేర్చుకోలేదు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ మనకిచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఏది కూడా. గత ప్రభుత్వం మనకు ఆ హామీ కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న 6వ హామీగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సరే, గవర్నమెంట్ వచ్చినాక అప్పులు ఉన్నాయని అంటున్నారు. మేము అడిగేది, మాకు ప్రస్తుతం మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించండి. ఉద్యమకారులుగా గుర్తించడానికి ఎటువంటి ఫైనాన్షియల్ గా అవసరం లేదు. మేము 1కి 100 సార్లు మీకు ప్రాధాయపడుతున్నాం. ఈ ప్రాధాయ కాదు, ఇంకా రాబోయే రోజులలో మేము డిమాండ్ కాదు, మేము ఉధృతంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఉన్నాం. ఇంకొకటి, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ వివాదం నడుస్తుంది.
ఆ విగ్రహం ఎట్టి పరిస్థితిలో మేము పెట్టినా మేము ఒప్పుకోము. ఎందుకంటే మా దగ్గర విగ్రహాలు పెట్టడానికి మా తెలంగాణ వాదులు లేరా, మా తెలంగాణ లేరా, మా పెళ్లి లలితక్క లేదా అని మేము అడుగుతున్నాం, మా గద్దరన్న లేడా అని అడుగుతున్నాం, మా అందశ్రీ లేడా అని మేము అడుగుతున్నాం, మా అంజన్న లేడా, మా సురవరం ప్రతాపరెడ్డి గారు లేరా. ఎంతమంది తెలంగాణ వాదులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరి విగ్రహమో తెచ్చి ఇక్కడ మా కళలకు నిలయమైనటువంటి రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం లేదు. మేము మాత్రం వ్యతిరేకిస్తున్నాము. అన్న, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్దలు, అన్నలు, ఉద్యమ సంఘ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏది తీసుకున్నా ముందు వరుసలో మహిళలలో ఈ జానకి రెడ్డి మాత్రం ఉంటుందని మాత్రం మీ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా. ఇంకొకటి, ఇందాక మా అడ్డగుట్ట యాదగిరి అన్న గారు అన్నట్టు ట్యాంకు బండు మీద ఉన్నట్టు విగ్రహం ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలే కాదు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు, మా ట్యాంకు బండి మీద ఉన్న మీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ చాలా జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళండి నాయనల్లారా. మీ దండం పెడతాం, మా వాళ్ళే పెట్టాల్సినవి, మాకు టైం ఉంది, మాకు పెట్టే ఉంది, మాకు జాగాలు కావాలా, మంచితనంగా మీరు తీసుకపోండి. మేమైతే వ్యతిరేకిస్తున్నాం. మీరు గిట్ట కాదని విగ్రహం పెట్టిండ్రనుకో, ఒక్కరోజు పోలీసు బందోబస్తు ఉంటుంది, 2 రోజులు పోలీసు బందోబస్తు ఉంటుంది, 3 రోజులు పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ 4వ రోజైనా పలగొట్టడానికి సిద్ధంగా ఈ జానకి రెడ్డి ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్న, మా మహిళల్ని కూడా గుర్తించండి. మేము 1కి 4 సార్లు చెప్తున్నాము. ఇగో ఇప్పుడే అక్క చెల్ల ఇక కూర్చుంది, ఇక ఇంట్లో ఎవరికి ఫోన్ వచ్చింది, అగో కాల్పాలు వేసుకో, సాయి తాగు. ఇక్కడికి వచ్చినా కానీ మా మొత్తం బాధలు మా సంసారాల మీదనే ఉంటాయి. కానీ మేము ఒక్కటి మాత్రం ఉద్యమకార సంఘాల నాయకులకు చెప్తున్నాం, మా మహిళలని గుర్తించండి. మా మహిళలు మేము ఎంత తిప్పలు పడి మేము బయటకు వస్తున్నామో మీ అందరికీ కూడా తెలుసు. అది కూడా మీలాంటి అన్నదమ్ములు మీరు ఇళ్లలో మీకు ఎంత సాయం చేసి ఇవాళ మా భర్త సహాయంతో మేము ఎంత ఇబ్బంది లేకుండా ఇలా బయటకు వస్తున్నామంటే మీ మగవాళ్ళ వల్లనే, మీ మగవారి ప్రోత్సాహం వల్లనే ఈ రోజు మేము ముందుకు వస్తున్నాము. అందుకని చెప్తున్నామన్నా, మీ సంఘ నాయకులు ఏది తీసుకున్నా గానీ నేను మాత్రం ముందు వరుసలో ఉంటానని ఈ సభా వేదిక తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రఫుల్ రామ్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సూర్యకళక్క మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారము. ఈ ఉద్యమకారులను అసలు గుర్తించకపోతున్నారు. ఎందుకంటే మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. మేము ఎంతో ప్రాణాలు త్యాగం చేసి ఇక్కడ తెలంగాణ తెచ్చుకొని కూడా మమ్మల్ని గుర్తించలేకపోతే చాలా బాధాకరము. అందరం బాధపడుతున్నాం. ఎంత మా బిడ్డల ప్రాణాలు బలి చేసుకొని కూడా ఇప్పటి వరకు ఉద్యమకారులు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీ ఒక్కటన్నా గుర్తించుకొని అది నెరవేరుస్తామని ఒక్కరు కూడా ఆ మాట గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది వాళ్ళకే తెలియాలి. అది మరి ఇప్పటికైనా ఇంకా మనం ఊరుకోవద్దు. మన ఉద్యమాలు ఎన్నో చేసినామో, మన బిడ్డల ప్రాణాలు ఎన్నో పోయినాయి. ఇప్పుడు కూడా ఇంకా మనం ఊరుకుంటే బాగోదు. ఇప్పటికైనా మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మనం మాత్రం ఊరుకునేది లేదు. ఎక్కడికంటే అక్కడికి మనం రెడీగా ఉండాలన్నా. అందరూ ఎక్కడికి పోయినా మన ప్రాణాల త్యాగం చేసి అయినా కూడా మనకి ఇచ్చిన హామీలను మనం నెరవేర్చుకోవాలి. మన కుటుంబాలను కుళ్ళగొట్టుకొని ఇవాళ రోడ్ల మీదకి వచ్చినాం మనము. ఇవాళ ఎవరో మనకు ఫండ్ ఇస్తే మనం అన్ని పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని మనం తిరగట్లేదు. 30 ఏళ్ళ త్యాగాలు చేస్తున్నాం అన్న మనము. ఇప్పటికి కూడా గుర్తించకపోతే ఇంకా మనం ఎందుకు? ఇప్పుడు మనం ఊరుకునేది లేదన్న. ఇక ఎక్కడికైతే అక్కడికి ఎంత పెద్ద ఎత్తునైనా కూడా మనం వెళ్ళి ఏ దానికైనా రెడీ అన్న మనం చేయడానికి. మనకిచ్చిన హామీలు అమలు చేయాలి ఖచ్చితంగా. చెయ్యకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళా మేమేందో మా ఉద్యమకారుల ఏంది అనేది మేము కూడా చూపిస్తాం. సరే అన్న. ఇప్పుడు గుండా యాదగిరి అన్న మాట్లాడాల్సింది. జై తెలంగాణ. మనకు 10 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేసిన వాళ్ళని గుర్తించలేదు, ఎలాంటి బెనిఫిట్ లేదు, సహకారాలు లేవు, ఏది చేయలేదు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే
గవర్నమెంట్ రానికి తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు 250 గజాలు ఇస్తాము, పింఛన్ ఇస్తాము అని సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, సీఎం కానీ అందరూ డిక్లేర్ చేసి ప్రచారం చేశారు. మరి మనం తెలంగాణ కోసం పోరాటం చేసినాం కాబట్టి మనకేదో బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ఓటేయడం జరిగింది. గెలిచిండ్రు, గవర్నమెంట్ నడుస్తుంది, 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా మొన్న కూడా జూబ్లీస్ ఎలక్షన్కు కొంతమంది సంఘాలు కూడా సపోర్ట్ చేసారు. ఎందుకంటే రేపు ఈ ఎలక్షన్ తర్వాత ఏదన్నా డిక్లేర్ చేస్తారేమో అనే ఆశ ఉండే, అది కూడా లేదు. కాబట్టి దయచేసి ఒక్కటే నేను అందరినీ ఈ సభ మీద స్టేజ్ మీద కూర్చున్న సంఘాల అధ్యక్షులకు, సభ్యులకు, ముఖ్యంగా అందరికీ నేను వినపి చేస్తున్నా. మనం ఎలక్షన్లో పోదాం, మద్దతు ఇద్దామని చెప్పేసి కొన్ని సంఘాలు నిర్ణయించారు. కొంతమంది బైకామని చెప్పేసి కొంతమంది చెప్పారు. కానీ ఇప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 3 సంవత్సరం నడుస్తుంది. మరి 6 నెలల్లో డిక్లేర్ చేయకపోతే 6 నెలల్లో కూడా డిక్లేర్ చేయకపోతే మనం మిలే మార్చి ఏదైతే చేసినామో ఆ టైప్ చేస్తేనే అన్ని సంఘాలు ఆ టైప్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ ఉన్నాయి, ఇవి పోతారు. కాబట్టి ఏది లేదు కాబట్టి నేను 6 మంత్ టైం ఇస్తే ఆ 6 మంత్ తర్వాత డిక్లేర్ చేయకపోతే సార్, నా అభిప్రాయం చెప్తున్నా సార్. సరే 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 అది వేరు చేయడం అనేది. అదే ఓకే సార్, సరే. అందరి అభిప్రాయం ఏముంటుందో, అందరి అభిప్రాయం ఏది ఉంటుందో దాన్ని నిర్ణయించుకొని చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నా. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు అదే డిమాండ్ ఇవే కదా సార్, డిమాండ్ ఇవే. ఏదైతే డిక్లేర్ చేసి ఓట్ల కోసం వచ్చిర్రో 250 గజాలు పింఛన్ ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేసారో అది అమలు చేయండి, త్వరలో చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మన బాలసుబ్రహ్మణ్యాన్ని బొమ్మ పెట్టడానికి వద్దని చెప్పేసి తెలంగాణలో మనం పోరాటం చేసేటప్పుడు కూడా ఆంధ్ర దుకాణాలు కానీ, ఆంధ్ర బట్టల దుకాణాలు కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఆక్రమించుకుందాం, మనం తీపిచేద్దాం, ఇక్కడ ఉందని చెప్పేసి. కానీ ఇప్పుడు అవే ఉన్నాయి, ఆనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ఆంధ్రాలో తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి పెట్టకుండా మనం పోరాటం చేయాలని చెప్పేసి నా యొక్క నాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మోహన్ బైరాగ్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంఘాల కార్యకర్తలకు, నేతలకు అందరికీ కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ తరఫున అభినందనలు. ఎందుకంటే ఉద్యమాలు ఎప్పుడైనా ఉద్యమకారులను కలుపుతాయి, ఎన్నికలు అనేవి చీలుస్తాయి. ఎన్నికల అంశంలో గత జూబ్లీహిల్స్ ఎన్నికల అంశంలో వివిధ సంఘాల వాళ్ళు వివిధ పార్టీలకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల అంశాల మీద మళ్ళీ ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందనలు. నేను 2 నిమిషాలు 2 విషయాలు చెప్తాను. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులే కాబట్టి ఉద్యమకారుల అంశం కాకుండా ఒక దాడి ఎలా జరుగుతుంది అనేది తెలంగాణ రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి నేతలు మాట మార్చి అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి తీస్తామన్నప్పుడే మన అస్తిత్వం మీద దాడి మొదలైంది. 12 సంవత్సరాల పుష్కర కాలంలో అది ఏ అంశాలైనప్పటికీ మన స్వయం పాలన చేసుకునే అంశాల్లో ఇక్కడైనా కూడా మనకు అన్యాయమే జరిగింది, కానీ న్యాయం జరగలేదు. ఎందుకంటున్నా అంటే ఒక టర్ము వచ్చినటువంటి అప్పటి పార్టీ మేము ఇంకా నిలదొక్కుకోలేదు, భవిష్యత్తులో నిలదొక్కుంటామని చెప్పి మాట్లాడిన తర్వాత రెండో టర్మ్ అయిపోయినాక ఏం మాట్లాడలేకపోయింది. కానీ పుట్టుక తెలంగాణ అయినా కడుపు నిండా కమ్మదనాన్ని నింపుకున్నటువంటి ఆత్మగల్ల వాళ్ళు
ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళకి ఆ సోయి లేదు. ఉద్యమకారుడు అనేటువంటి సోయి ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఉద్యమకారుడే కాదు కాబట్టి ఈ ఉద్యమకారుల అంశం ఆయన దృష్టిలో ఉందా లేదా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ విషయంలో 2 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు. అనవసర విషయాలను పట్టించుకుంటూ సంబంధం లేని అంశాలను తెర మీదకి తెస్తూ ఇప్పుడు మనం ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది బాలసుబ్రహ్మణ్యంది? ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మిగతా భూములన్నీ కొలగొడుతున్నారు. ఫ్యూచర్ సిటీ అని ఒకటి, ట్రిపుల్ పక్కన ఇంకో మెట్రో అనే పేరు మీద ఒకటి, ఆర్థికంగా అలా దెబ్బ కొడుతున్నారు. అలాగే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అస్తిత్వ ఉద్యమం మీద ఒక సాంస్కృతిక దాడిని మొదలుపెట్టింది. ఏం బాలసుబ్రహ్మణ్యం తప్ప ఒక కిరాయి, ఇదే మాట అంటున్నా, కిరాయి పాటగాడు బాలసుబ్రహ్మణ్యం. అతని విగ్రహం ఇక్కడ హైదరాబాద్ నడబొట్టినా అధికారిక లాంఛనాలతో ఎందుకు? అదే మా పైడి జయరాజ్ లేకుండానా? మా శ్రీనారాయణ రెడ్డి లేడా? మా ప్రభాకర్ రెడ్డి లేడా? కొన్ని కోట్ల విలువైనటువంటి భూమి చిత్రపురి కాలనీకి ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ వాడు కదా, ఆయన విగ్రహం పెట్టాలి కదా. చివరికి ఎంతవరకు పోయిందంటే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ కాస్త ఇప్పుడు చిత్రపురి కాలనీ, ఆ ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఉచ్చరించడానికి కూడా వెనుక ముందాడుతున్నటువంటి దుర్మార్గం ఉంది. ఈ అంశాలన్నింటినీ ఒట్టి మన ఆర్థిక అంశాలు, మన ఉద్యమకారుల అంశాలు కాకుండా అనేక సమాజంలో జరుగుతున్నటువంటి, ప్రజలకు జరుగుతున్నటువంటి, లేకపోతే వివిధ రూపాల్లో ఉన్నటువంటి కళాకారులకు కానీ జర్నలిస్టులకు కానీ జరుగుతున్నటువంటి మన పాలన, మన రాష్ట్రం అనుకున్న దగ్గర జరుగుతున్నటువంటి అంశాలను ఎత్తిపట్టి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడమే ఉద్దేశంతో టీయూజేఏసీతో మేము కలిసి పనిచేస్తున్నాం జర్నలిస్ట్ ఫ్రంట్గా. ఇప్పుడు కూడా ఈ అంశాల పట్ల తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కొంచెం ఆలోచించి ఈ అస్తిత్వ ఉద్యమం మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడిని వ్యతిరేకించాలని కోరుకుంటున్నా. అలాగే తెలంగాణ మన హైదరాబాద్లో ఒకటి ఉంటుంది సామెత, ఏదో అవుతుందంటే ఏదో అవుతుంది అనుకున్నప్పుడు ఒకడు బుట్టా చోరుగాడు అంటే ఇంకోటి చింది చోరుగాడు వెళ్ళాడు. 10 సంవత్సరాలు ఒకడు, 2 సంవత్సరాలు ఒకడు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ప్రతిపక్షాలు కూడా గతంలో అధికారం నుండి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఏం మాట్లాడట్లేదు. మేధావులు అనుకున్న నోరు మూసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అరచేయిల బెల్లం పెడితే మోచేయి దాకా నాకినటువంటి మేధావులు, కళాకారులు ఇప్పుడు ఈ అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఒకరికి ₹1 ఇచ్చేస్తే వాడు కథం, ఇంకోనికి భూమి ఇస్తే వాడు కథం. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని, ప్రజల తరఫున నిలబడలేని దద్దమ్మలు కూడా వీళ్ళని ఏం చేయాలని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ అంశం మీద ఈ ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్యామ్ సుందర్ అన్న మాట్లాడతారు. అందరికీ, ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. ఈరోజు ఉద్యమకారులు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంటే 2014 ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అయితే వీళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ఆ సీట్లో కూర్చున్నంత మాత్రాన తెలంగాణ భూములు మొత్తం మావే అంటే వాళ్ళ అయ్యే జాగీర్లాగా. కేసీఆర్ గారు వాళ్ళ అయ్యే జాగీర్లాగా ఎవరు విశాఖపట్నం విశాఖ పీఠాధిపతి అంట. ₹1 ఎకరం లాగా, ₹1 ఎకరం లాగా. ఇలా కోకపెట్టి 4 ఎకరాలు, ఇవాళంతా 1500 కోట్లట, అంటే 600 కోట్ల రూపాయలు. అంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆ ముఖ్యమంత్రి ఇవాళకి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఛాలెంజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు పదే ఊకే రాలే బిడ్డ, నేను కూర్చున్న సీటు అని నువ్వు అంటున్నావు కదా. నేను ఒక ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తున్నా, ఊకే రాలే కొడక, నువ్వు కూర్చున్న సీటు అది తెలంగాణ ముఖ్యమంత్రి సీటు. మేము సాధించాం ఆ తెలంగాణ సీటు. ఆ సీటు మేము సాధిస్తే ఇలా మేము లాస్ట్కు బెగ్గర్స్ దాకా మాకు జాగా ఈ మాగదే మేము అడుక్కోవాలా? ఎంతమంది ఉద్యమకారులు గుర్తించడానికి చేత కదా? ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో తెలియదా? ఇలా ఇంకోటి కూడా, ఇలా కేసీఆర్ గారు చేసిన మోసాన్ని భరించలేక ఇవాళ మీకు ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుని పెట్టాం. ఆ ముఖ్యమంత్రి కూర్చొని పెడితే ఉద్యమకారులు మమ్మల్ని గుర్తించడానికి ఏమి ఇస్తున్నావు? నీ ఇలా తెలంగాణ రాష్ట్రం నీ భూములు మొత్తం నీ అయ్య జాగిలాక కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ఇలా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ అయ్య జాగిరో తా జాగిరో అడగట్లేదు. ప్రభుత్వ భూములు మావి, మేము పోరాటం చేసినాం. మేము పోరాటం చేసి మా భూములు మాకేని పోరాటం చేసి సాధించుకున్నాం తెలంగాణ. ఈ తెలంగాణ మాకు ఉద్యమకారులు 250 జాగిరికి మీ అయ్య జాగిలాగా చేస్తున్నారు. మీ తాత జాగిరాలు ఇవ్వమంటున్నామా? లేకపోతే నీ కొడంగాలు ఇవ్వమంటున్నామా? ఎవడు అడిగో లేడనా?
ఇవాళ ఎవరు ఇప్పటిదాకా మా ఉద్యమకారులు అందరూ ఇలా బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ మంచి కళాకారుడు, మంచి గొప్ప పాటగాడు, ఒప్పుకుంటాం వ్యక్తివాదం. కానీ ఆ వ్యక్తి ఇవాళ మాకు జయ తెలంగాణ పాడవాడానికి నిరాకరించిన వ్యక్తి మాకెందుకు? ఇలా ఎత్తువాడి ఎక్కడ ఆంధ్రలో తొత్తులుగా మారుతున్నారు. ఇలా మా తెలంగాణ ఎంతో మంది తాగదేవులు ఉన్నారు, ఎంతో మంది వీరులు ఉన్నారు. ఇలా వాళ్ళ విగ్రహం ఆంధ్రాలో ఒక్కరు చూపించండి. ఒక్కడెక్కడో ఒక పిడుగురాలు మా యొక్క సాకలమ్మ గారి బొమ్మ ఉందట నేను తెలుసుకుంటే. ఒక్క ఫోటో ఉంది అక్కడ, ఒక్క బొమ్మలు ఉన్నాయి మా వాళ్ళవి. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారికి మేము గౌరవిస్తాం, ఎందుకంటే మంచి కళాకారుడు. కానీ ఆయన బొమ్మ పెట్టడానికి వీల్లేదు. అక్కడ ప్రొఫెసర్ కేసీరావు జాదవ్ ఉన్నాడు, జీవితాంతం తెలంగాణ కోసం పోరాటం చేసిండు, త్యాగం చేసిండు. ప్రొఫెసర్ కేసీరావు జాదవ్ విగ్రహం పెట్టదా? అక్కడ పెట్టాయన విగ్రహం. ఇప్పుడు మాకు చెప్పిన మా జానగిరెడ్డి గారు చెప్పినట్టు మీరు ఇలా 4 రోజులు కావలు పెట్టచ్చు, 10 రోజులు కావలు పెట్టచ్చు, 15 రోజులు కావలు పెట్టచ్చు, 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 5 నెలలైనా అనుకూల కొడతాం. ఇలా గుర్తుంచుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్క మాట్లాడాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా రాష్ట్ర నాయకులకు, ప్రతి ఒక్కరికి జై భీములు. నా పేరు శ్యామల. మనం ఇప్పుడు తెలంగాణ ఒట్టిగా రాలేదు, 30 సంవత్సరాల నుండి గోసపడితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు పాలించిన ఆయనే మన బతుకులు మారుస్తాడేమో, మనకు ఆదుకుంటాడేమో అనుకుంటే ఆయన ఆగం చేసిండు, ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాడేమో అంటే రేవంత్ రెడ్డి కోసమే లేదు. తెలంగాణ వస్తే అది కాంగ్రెస్ వస్తేనన్నా మన ఆ బతుకులు బాగుపడతాయని కాంగ్రెస్ తెచ్చుకుంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కూర్చొని ఆయన ఇంకా ఆంధ్రలో పాటే పాడతాడు. మరి బాలసుబ్రహ్మణ్యం వల్ల తెలంగాణ ఎవరిని ఆయన బాగుపెట్టిండు? కళాకారులను బాగుపెట్టిండా? సినిమా రంగంలో మన తెలంగాణలో ఎవరిని రానిచ్చిరు? వాళ్ళు ఎవరో టాలెంట్ ఉన్న ఒక్కరిద్దరిని తప్ప. అందుకోసము బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం వ్యతిరేకిస్తూ, మరి మనకు 250 గజాలు జాగా, 25,000 పింఛని ఇవ్వని నువ్వు ఇస్తానంటేనే మేము అడుగుతున్నాం అన్నది కాదు. ఇయ్యాలి, కంపల్సరీ ఇయ్యాలి. ఇయ్యకపోతే గుంజుకోవాలి. ఆ గుంజుకునే డేటు మీరు ఏ రోజో డేట్ ఫిక్స్ చేయండి. ఒక రోజు మనమే గుంజుకుందాము. ఎవరు ఇయ్యారు? 10 ఏళ్ళు పోయిన ఉన్న టీఆర్ఎస్ అయినా కేసీఆర్ ఇయ్యలేదు. ఈ రేవంత్ రెడ్డి ఇస్తాడని నమ్మకం లేదు. అందుకోసమే గుంజుకోవాలి. మనం గుంజుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి. మరి చిన్న పాట పాడతాను. పల్లవి చరణం. బుద్ధదేవుడు పుట్టిన ఈ భూమిలోనా సమత రాజ్యాంగము చేసిన చోటు కోరి సమరంబు చేసింది కొందరేనా? ఆ ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేదు దీన బాంధవులు. కొందరే పీడితుల బాధలను బాపగా ప్రాణాలు అర్పించినారు, తమ ప్రాణాలు అర్పించినారు. అందులోనే వారే జ్యోతిరావు పూలే, అంబేద్కరు, మరి పెరియారు నాయకులు. ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. జోహారు అమరవీరులకు. లాస్ట్ స్పీకర్ 2 నిమిషాలు అంతే. సుధాకర్ అన్న. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి అన్న, ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ అయినటువంటి ప్రఫుల్లన్న గారికి, అలాగే మన యాదగిరి అన్న గారికి మరియు మోహన్ బైరాగి అన్న గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం రేపు జరగబోయే 15వ తారీఖు జరగబోయే ఏదైతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని వెంటనే ప్రభుత్వము ఎంత స్పీడ్గా పెడతామని చెప్పారో అంత స్పీడ్గా దాన్ని వెనుకకు తీసుకోవాలని, అలాగే అన్నగారికి మా తరఫు నుంచి చిన్న సందేశం.
తెలంగాణ తొలిదశ తెలంగాణ నుంచి మలిదశ తెలంగాణ వరకు ఎంతో మంది ఉద్యమకారులుగా మేమున్నాం. 2012లో 2009 నుంచి 2012-14 వరకు మా ఇల్లు ఇందిరా పార్కే. ఆ ఇందిరా పార్కు, గన్ పార్కు అవిట్ల మీద మేము పండుకోవడం జరిగింది. ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఉద్యమకారులు అంటే మేము ఎక్కడ పోయినా ఒక చిన్న చూపు చూసేది ఉండే. ఏమనుకుంటారంటే వీళ్ళు చందాల కోసం వచ్చిర్రో, లేకపోతే టెంట్ల కోసం వచ్చిర్రో, నీళ్ల కోసం వచ్చిర్రో అనే విధంగా ఉండే. అందుకోసమని ఆ తర్వాత ఏమైపోయిందంటే ఉద్యమకారులు కాదు, వీడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారుడా లేదంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారుడా అనే విధంగా వాళ్ళు విడదీయడం జరిగింది. అంటే పార్టీ కోసం పనిచేసేటోడే ఉద్యమకారుడు, టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటోడు ఉద్యమకారుడు, నిజమైన తెలంగాణ కోసం పనిచేసేటోడు ఉద్యమకారుడు కాదు. కాబట్టి అన్నే దాన్ని ఈరోజు నిజంగా అన్నకు నేను చేతులెత్తి నేను దండం పెడుతున్నా. ఎందుకంటే ఈ ఉద్యమకారుల కోసం మళ్ళీ తట్టి నిద్ర లేపుతున్నారు 12 సంవత్సరాల తర్వాత. నిజంగా అన్న ఇప్పుడు మీరు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అనుకుంటారు లక్షల మంది, వేల మంది, వందల మంది రోడ్ల మీదకి వచ్చింది ఏం లేదు. మేము ఒక టీమ్ గా యాక్షన్ ప్లాన్ గా 6 మంది, 5 మంది, ముగ్గురం కలిస్తే ఒక్కొక్కరిని మేము ఉచ్చబోయించడం జరిగింది గతంలో. కాబట్టి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే సరిపోతుందన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఒక బస్సు యాత్రని ఈ రోజు ఓ భవిష్యత్ కార్యాచరణను మీరు ఇక్కడ రూపొందించుకొని ఒక బస్సు యాత్ర రూపంలో గాని ప్రతి ఊరిని 2 సంవత్సరాలు ఉంది ఇంకా సమయం. ఆ 2 సంవత్సరాల వరకు మనం అయితే ఏజెండాలు అడుగుతున్నామో ఈ 250 గజాలు ఈ వాళ్ళు ఇచ్చే పెన్షన్ కోసం కాదు, మనకు రాజ్యం కావాలన్నా, మనకు రాజ్యం కావాలి. ఆ రాజ్యంలో మనకు వాటా కావాలి. ఉద్యమకారుల కోసం బోర్డు కాదు, మనకు సపరేట్ ఒక మంత్రిత్వ శాఖనే కావాలి. కాబట్టి మీరు ఒక బస్ యాత్ర కానీ ఇంకొకటి రేపు జరగబోయే సూర్యాపేటలో మహాసభ అయితే చేపడుతున్నారో ఆ మహాసభ అనేది దద్దరిల్లాలి, లక్షలాది మందితోటి దద్దరిల్లాలి. ఆ సభ అనేది కాంగ్రెస్ పార్టీకి సెగలు కలగాలి. కాబట్టి మీరు ఏ భవిష్యత్ కార్యాచరణ ఏది రూపొందించుకున్నా ఎంబీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మా ఉద్యమకారుల తరఫు నుంచి సంపూర్ణ మద్దతు మీకుంటదని ఎల్లప్పుడుగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా. తప్పకుండా మీరు తూతూ మంత్రంగా ఇక్కడ ప్రెస్ మీట్ పోయినామని కాకుండా భవిష్యత్ కార్యాచరణని ఒకదాన్ని ఇక్కడ రూపొందించి మీరు అల్టిమేటం ప్రభుత్వానికి జారీ చేయవలసిందిగా ఈ సభాముఖంగా ఈ సభా వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ నేను కోరడం జరుగుతుంది. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇప్పుడు గగన్ కుమార్ అన్న ఒకటే నిమిషం ఏమనుకోవద్దు. జై తెలంగాణ అందరికీ. నా పేరు తాడూరి గగన్ కుమార్, మలిదేశ ఉద్యమకారుని. ఇక్కడ వివిధ సంఘాలు అన్ని కూడా ఏకమై ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరడానికి పనిచేద్దామని కంకణం కట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న 2 విషయాలు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడానికి మనం ఇంకా మీటింగ్లు కాకుండా సమావేశాలకు కాకుండా ఒక పిలుపునియాలి. ఆ పిలుపు ప్రకారంగా మనం పనిచేయాల్సిన అవసరం ఇప్పుడున్నది. ఇక మనం కథన రంగంలో అంటే యుద్ధానికి సిద్ధమై ముందుకెళ్లాల్సిన సమయం ఇది. ఇక రానున్న రోజుల్లో ప్రభుత్వం చేయకపోతే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఉద్యమకారులు ఆ గద్దెని దించిన విధంగా పనిచేస్తామో ఆ విధంగా కూడా ఇప్పుడు మళ్ళీ మనం పనిచేయాల్సి వస్తుంది. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మాకు గౌరవమే, కానీ ప్రభుత్వం కూడా ఏదైతే వారి విగ్రహం పెట్టాలనుకుంటుందో దాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొని ఆంధ్రాకి పంపించే విధంగా అక్కడ అమరావతిలో పెట్టుకుంటే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. కాదని మీరు మొండి వైఖరితోని పోతే మీరు పోలీస్ బందోబస్తుని ఆపుతారేమో కానీ తర్వాత ఉద్యమకారుని ఆపలేరు. ఎందుకంటే ఉద్యమకారుడు తలుచుకుంటే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. మరి విగ్రహాలు తొలగించడం మాకేం పెద్ద పని కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటూ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఒక కమిటీని వేయాలని మేము కోరుతున్నాం. లేని ఎడల ఉద్యమకారుని సత్తా ఏందో రానున్న రోజుల్లో మళ్ళీ చూపిస్తామని తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు అన్న నీకు ఒకటే నిమిషం ఏమనుకోవద్దు.
ఈరోజు నా కల్లెపు చంద్రశేఖర్ ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి అని చెప్పేసి చాలా కాలం తర్వాత చాలా సంఘాలు, ఉద్యమ సంఘాలు, వివిధ సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఉద్యమం సమయంలో ఉద్యమకారుల నినాదాలే ప్రభుత్వ విధానాలు కావాలని చెప్పేసి ఏదైతే ప్రజలు 4 కోట్ల ప్రజలు ఉద్యమకారులు ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి చాలా మంది ఆకాంక్షించినటువంటి పరిస్థితి. అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంశాలను విద్య, ఉపాధి, ఉద్యోగ చాలా అంశాలను మేనిఫెస్టోలో పెట్టి మేము గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఒక అభ్యుదయంగా పరిపాలన చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకుంటే చాలా తెలంగాణ సమాజం కానీ లేకుంటే ఉద్యమకారులు కానీ నమ్మినటువంటి పరిస్థితి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, కాలం నడుస్తున్న కొద్దీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశాలను కూడా, మెజార్టీ అంశాలను అమలు చేయకపోవడం మూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉద్యమకారులుగా కూడా ఈ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆ ప్రభుత్వముకు విస్మరిస్తే గుణపాఠము చెప్పినము, బుద్ధి చెప్పినము, గద్దె దించినటువంటి పరిస్థితి. దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే విధంగా కాలయాపన చేస్తే ఇంతవరకు 2 సంవత్సరాల కాలయాపన వల్ల మీపైన నమ్మకం పోతున్నటువంటి పరిస్థితి, విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాలయాపన కొనసాగినట్లయితే ఉద్యమకారులందరం కూడా ఏకమై మీకు తగినటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ వేదికనే ఒక సంకేతంగా మీకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమ సంఘాలే కాదు, మిగతా సంఘాలను కూడా ఏకం చేసి ఈ తెలంగాణ సమాజానికి గత ప్రభుత్వం ఏ విధంగానైతే మోసం చేసిందో, తెలంగాణ వచ్చినట్లయితే విద్యార్థుల బతుకులు బాగుపడతాయి, ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి, అదేవిధంగా తెలంగాణ సమాజం అభివృద్ధి పరంగా ముందుకు పోతుందని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించిండ్రో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల బ్రతుకులు పెనం నుంచి పోయిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొనసాగించినట్లయితే టిఆర్ఎస్ కు పట్టినటువంటి ఒక గుణపాఠము, బుద్ధి ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి ఏదైతే బుద్ధి చెప్పినామో అదే బుద్ధి చెప్పడం కోసము అన్ని సంఘాలను ఏకం చేసి ఒక తెలంగాణలో ఒక ఉద్యమకారులు, ప్రజా సంఘాలతోని ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి మా హక్కుల సాధన వైపుగా మేము పోవాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మాకు ఉద్యోగం కావాలని అంటున్నారు, మాకు ఉపాధి కావాలంటున్నారు. మేము తెలంగాణ ఉద్యమ సమయంలో మా అవకాశాలను, మా సమయాన్ని, మా యవ్వనాన్ని, మా విద్యను వదిలేసి మేము తెలంగాణ కోసము కొట్లాడినాము. మాకు ఈరోజు వయసు అయిపోయింది, మాకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మేము మా జీవితం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, మాకు అవకాశాలు చూపండి, ఉపాధి చూపియండి. ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులు మాకు గత ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇయ్యక ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేసినట్లయితే మాకు తీరని అన్యాయం జరిగినట్లు అవుతుంది. మా ఉద్యోగాల సంగతి ఏంది, మా ఉపాధి సంగతి ఏంది అని చెప్పేసి ఈరోజు యువత అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి
విద్యా ప్రమాణాలు పెంచమని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ప్రజలు ఈ తెలంగాణ సమాజము ఒక స్వతంత్రంగా స్వావలంబనంగా ఉండేటువంటి ఒక తెలంగాణ సమాజ నిర్మాణం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు కోరేటువంటి అంశాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు సంబంధం లేనటువంటి అంశాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందాల పోటీలు ఈ తెలంగాణ సమాజానికి ఏం అవసరము? ఈ తెలంగాణ ప్రజలు అది అందాల పోటీలు నిర్వహించమని చెప్పేసి అడిగినరా? గద్దర్ అవార్డ్స్ తోని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేటాల్సినటువంటి డబ్బు ఈరోజు అనవసరమైనటువంటి గద్దర్ అవార్డుతోని అందాల పోటీలతోని ఈరోజు బాలసుబ్రహ్మణ్యం లాంటి విగ్రహాలను పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల డబ్బును ఆర్థికాన్ని వాళ్ళ ఖర్చు పెట్టాల్సిన డబ్బును ఈరోజు అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా తెలంగాణ ప్రజలు ఒకటి కోరుకుంటే ఈరోజు ప్రభుత్వం ఒకటి ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఈరోజు ఉద్యమకారులుగా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు 250 గజాలను అదేవిధంగా మాకు గుర్తించి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అమలు చేసే వైపుగా మీరు ప్రక్రియను మొదలు పెట్టండి. ఆ విధంగా చేయకుండా కాలయాపన చేసినట్లయితే ఉద్యమకాలందరము ఏకమవుతాము. మీకు తగినటువంటి బుద్ధి చెప్పే విధంగా మా కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.